ముందుగా ఈ సబ్జెక్ట్ అండి, నాకు తెలిసి ఇది క్లోజ్ అయిన తర్వాత, రోడ్ పడిన తర్వాత ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందండి 100%. ఎందుకంటే ఇదే కానీ సబ్జెక్టు మన ముత్తవల్లి గారు చెప్పినట్లు 15 ఏళ్ళలో 16 ఏళ్ళ కిందటే కానీ జరిగిందే ఇక్కడ యాక్సిడెంట్స్ జరగకపోయేది, వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదనమాట. బట్ దురదృష్టం కొద్దీ అవి అప్పట్లో కొన్ని రీజన్స్ వల్ల, వేరియస్ థింగ్స్ వల్ల కాలేదు. అదృష్టం కొద్దీ ఈరోజు మసీద్ కమిటీ వాళ్ళు సహకరించిన దానికి మా కార్పొరేటర్సు, మా ముస్లిం లీడర్సు కోఆపరేట్ చేసి వాళ్ళతో కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి దీనికంటూ ఒక సొల్యూషన్ తెచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. అధికారులకు కూడా ఎందుకు చెప్తున్నానంటే, కమిషనర్ గారు చాలా కష్టపడినామండి. నేను కమిషనర్ గారు కంటిన్యూస్ ఈ సబ్జెక్ట్లో చాలా డిస్కస్ చేయడము, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరికి నొప్పి లేకుండా చేయాలా, ఎట్లెట్లా పాయింట్స్ తీసుకోవాలా. ఈరోజు చూసిన తర్వాత, సార్ట్అవుట్ అయిన తర్వాత చాలా చిన్నగా కనిపిస్తుంది. బట్ ఈ సమస్య చాలా పెద్దది కావాల్సిండేది. అనుకునే వాళ్ళు అనుకుంటారు, బట్ దాన్ని నీట్గా సాల్వ్ చేసే విషయంలో నేను కమిషనర్ గారు చాలా దగ్గరలో మాట్లాడుతూ ప్రతి స్టెప్ అడుగున ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి సార్ట్అవుట్ చేసుకునే దాంట్లో అట్లా జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వాళ్ళు కూడా సహకరించిన దానికి నా మైండ్ సెట్తో, నా ఆలోచన మేరకు వాళ్ళు కూడా సహకరించిన దానికి ఈరోజు సొల్యూషన్ వచ్చిందండి. లేకపోతే సొల్యూషన్ వచ్చేది కాదు. సో వాళ్ళందరికీ కూడా నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఇట్లాగానే ఫ్యూచర్లో ఏదైతే అనుకుంటున్నామో కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జ్ వరకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రోడ్ వైడనింగ్ సబ్జెక్ట్లో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఎవరికి ఫోర్స్ చేసేది ఉండదండి. వాళ్ళకు అనుకూలంగా ఈరోజు ఎట్లయితే మసీద్ కమిటీ వాళ్ళతో మాట్లాడి చర్చించి డిస్కస్ చేసి, వాళ్ళు ఒకటి చెప్పి మనం మాట్లాడి డిస్కస్ చేసి సొల్యూషన్ తీయగలిగినాం. అలాగనే ఆ డిస్కస్ చేస్తూనే అక్కడ కూడా రోడ్ వైడనింగ్ని సాధిస్తామని చెప్పి అయితే నాకు ఆశ ఉంది. ఖచ్చితంగా అయితే చేస్తామని అయితే నాకైతే నమ్మకం ఉందండి. ఖచ్చితంగా అది చేస్తాం.